మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు పట్టణ పరిధిలోని అల్విన్ కాలనీలో ఉన్న బండమల్లన్న బ్రహ్మరాంబ మల్లికార్జున రేణుకా ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధ్యక్షుడు పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గొల్ల యాదవ సంఘ పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఇరువురు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదయ్య మరియు యాదవ సంఘ సభ్యులతో కలిసి ఇరువురికి సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయం అతి పురాతనమైంది. భక్తులకు కొంగు బంగారంగా వెలిసినటువంటి ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రతి కొత్త సంవత్సరం జనవరి మాసంలో మొదటి ఆదివారం రోజున జాతర నిర్వహిస్తుంటారు. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకుంటారు. అలేషనా నిల్చోవాలనే నా దగ్గర అవల చెద్దు ఉన్న చెబిదారు ఎంత పడియావు జీతగాళ్ళు ఒక్కొక్క ఎంత కాడ ఇద్దరు జీతగారు నా దగ్గర. పటాన్చెరు పట్టణంలో పెద్ద ఎత్తున పూర్వకాలం నుంచి జిజిల్క బండలని ఈ ప్రాంతంలో మల్లన్న స్వామి జాతర రంగరంగ వైభవంగా పూర్వాల రైతులు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో పంటలు పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని భక్తులు తీసుకునే వాదనకు అది కంటిన్యూగా చేస్తూ ఈరోజు ఈ మల్లన్న జాతరని ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత భక్తులు కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చిన భక్తులందరూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రాబో కాలంలో వర్షాలు పుష్కలంగా పడాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటాము.
సదాశివోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ అయితే పిల్లతో ఏం కారణం అని పెద్ద మనిషి నా కొడుకు ఏం ఇచ్చేదేనా ఇచ్చేది ఇంతకు ఇస్తున్నావు 12 గజాలు ఉన్నది 12,000కి ఇస్తా గజాకి 1000. అయితే మాది వాళ్ళమ్మా 6,000 రకం లేదు 6,000 రకం ఉండదు రేపు పొద్దునే చేస్తా బాపు మంచల మర్యాద అనుకోని ఏమి నిత్యుడు శిక్షకు పెట్టడు మామ ఎక్కడ వచ్చినాడు మందల మర్యాద పటాన్చెరు జిహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు మరియు బండలగూడ సంబంధించినటువంటి ఈ ఆర్విల్ కాలనీ దగ్గరలో ఉన్నటువంటి మండల మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ఈరోజు అనేక మంది భక్తుల సమక్షంలో ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈ యొక్క మందిరాన్ని గౌరవ ఎమ్మెల్యే మహిపాత్రి గారు సొంత ఖర్చులతో ఆర్థిక సహాయంతో దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టి మా యాదవులందరికీ మంచి గౌరవించే విధంగా మాకు ఈ మల్లన్న గుడిని కట్టి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏడు ఈ మల్లన్న జాతరను జనవరి మొదటి ఆదివారంన మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి జరుపుతూ ఉన్నాం. మరి ఈ యొక్క జాతరకు ఈ చుట్టుపక్కల నుండి దాదాపు 20-30 వేల మంది భక్తులు జాతరకు వచ్చి ఆ మల్లన్నను దర్శించుకొని మరి తరిస్తూ ఉన్నారు. ఈ మల్లన్న జాతర మరి ఈ యొక్క వర్జన ప్రాంతంలో పటాన్చెరు నియోజకవర్గంలోనే అది చాలా పెద్ద ఎత్తున మరి జరుగుతున్నటువంటి ఈ మండల మల్లన్న జాతర. మరి ఈ జాతరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ మరి ఆలయ కమిటీ సభ్యులు కానీ
మరియు అన్నదాన కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా మరి సహకరిస్తూ ఉన్నారు. అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు దాదాపు ఒక 10,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసి వారు కూడా అన్నదాన కమిటీ వాళ్ళు కూడా సహకరించినారు. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా గత వారం రోజులుగా మరి ఒక జాతరకు దిగ్విజయంగా చేయడానికి వాళ్ళందరూ కూడా సహకరించినారు. అదేవిధంగా ఈ యొక్క జాతరలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ప్రజలంతా కూడా వచ్చి కుల మతాలకు అతీతంగా జాతి భేదాలకు అతీతంగా అందరూ కూడా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క మల్లన్న జాతరను చాలా పెద్ద ఎత్తున దిగ్విజయంగా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. ఈ జాతరకి మా మీడియా మిత్రులు కూడా సహకరించి వారు పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ మల్లన్న ఆశీస్సులు ఈ నియోజకవర్గంలోని మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి కుటుంబానికి, అదేవిధంగా మా ఉన్నటువంటి భక్తులందరికీ, మా యాదవ కమిటీ సభ్యులకు మరి అందరికీ కూడా మరి ఆ మల్లన్న ఆశీర్వాదాలు ఉండాలని, ఈ మల్లన్న జాతరను ప్రతి ఏడు ఇదే విధంగా కొనసాగిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ముందుకెళ్తామని చెప్పి సహకరించుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి ఆ మల్లన్న ఆశీస్సులు ఉండాలని, మరి ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు